కేంద్ర మంత్రులు కొంతమంది రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్నపిల్లలకు ఏ విధంగా పాఠాలు చెబుతారో ఆ విధంగా చెబుతున్నటువంటి ఖర్చులు, కేంద్రం నుండి వచ్చేటటువంటి డబ్బు. ఒక పిల్లగాడు ఒక గ్లాసు పాలు తాగితే సగం గ్లాసు పాలు కేంద్రమే ఇస్తుంది. ఆ తర్వాత ఒక పిల్లగాడు హాస్టల్లో అన్నం తింటే ప్లేటు గ్లాసు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అని ఈ విధంగా లెక్కలు చెబుతున్నారు. కానీ ఇది ఎవరికీ తెలియని లెక్కలని అనుకుంటున్నారు. ప్రభుత్వం ఇప్పుడే పుట్టిందని అనుకుంటున్నారు. అనుకొని ఈ విధమైనటువంటి ఆన్సర్లు చెప్తున్నారు ప్రజలకు. అర్థం చేసుకోండి ఒక్కసారి ఈ విషయాన్ని. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.